యెషయా గ్రంథంలో చక్కని మాట ఉంటుంది, నాకు చాలా ఇష్టమైన మాట. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేస్తావని. దేవుని మీద ఎవరైతే ఆనుకుంటారో వారికి దేవుడిచ్చే ప్రశాంతత, శాంతి ఎలాంటిదంటే పూర్ణ శాంతి అన్నాడు. ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ పీస్ అనే మాట ఉంటుంది. గాడ్ గ్రాంట్స్ పర్ఫెక్ట్ పీస్ ఫర్ దోస్ హూ రిలై ఆన్ గాడ్. దేవుని మీద ఆధారపడే వారికి ఆయన పూర్ణ శాంతిని ఇస్తాడు, పూర్ణ సంతోషాన్ని ఇస్తాడు. ప్రస్తుత దినాల్లో నేటి ప్రపంచంలో అనేక మంది ఆనందం కోసం, సంతోషం కోసం ఎక్కడెక్కడికో పరుగులు పెడుతున్నారు. ఈ మధ్య నేను విన్నాను, ముంబైలో ఒక మ్యూజిక్ కాన్సర్ట్ జరిగింది. టికెట్ల కోసం వేలాది రూపాయలు చెల్లించి ఆ స్టేడియంకి వెళ్ళారు. అక్కడ పాడుతున్న పాటలు, అక్కడున్న లైటింగ్స్, అక్కడున్న ఆ సౌండ్ ఎఫెక్ట్స్కి మనిషి ఏదో ఒక ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని పొందుతున్నట్టుగా భావిస్తున్నాడు. ప్రపంచంలో ఇలాంటి పనులు ఎన్నో జరుగుతున్నాయి. లోక సంబంధ కార్యాల్లో మనిషి తన మునుకలై ఆనందాన్ని, సంతోషాన్ని పొందాలనుకున్నాడు. కానీ అది ఎంతకాలం ఉంటుంది? కొంతకాలం ఉండి గతించిపోయేదే. శాశ్వతమైన ఆనందం కాదు. వీటి యందు నాకు సంతోషం లేదు అని చెప్పే రోజులు వస్తాయట. ఈరోజు ఏదైతే నీకు ఆనందాన్ని ఇస్తుందో, ఏదైతే సంతోషాన్ని ఇస్తుందో, బహుశా ఒకనాడు అవి నీకు ఇవ్వకపోవచ్చు. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుని మీద నువ్వు ఆనుకోగలిగితే, నువ్వు సీయోనుకు తిరిగి రాగలిగితే, దేవుని విమోచన ప్రణాళికలో నువ్వు పాలిభాగస్తువు అయితే నువ్వు నిత్యము ఆనందిస్తావు. నిత్యానందము వారి తలల మీద ఉంటుందని బైబిల్లో రాయబడి. చాలామంది, ఏమోనండి వెస్లీ గారు, మా జీవితాల్లో దేవుని శాపం ఉందేమోండి మా తలల మీద, మా కుటుంబం మీద దేవుని ఉగ్రత ఉందేమోనండి అని బాధపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా పాపం మనిషిని శాపంలోకి నెట్టేసింది, కాదంటలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభును అంగీకరించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభుతో సమాధానపడినప్పుడు, ఆయన రక్షణ భాగ్యాన్ని స్వీకరించినప్పుడు నీ మీద ప్రతి శాపాన్ని, ప్రతి అపరాధాన్ని దేవుడు కొట్టివేసి నిన్ను ఆయన విడుదల చేశారు, నీకు విముక్తినిచ్చారు ఆయన. నువ్వు మరలా పాపపు బానిసత్వంలో ఉండాల్సిన అవసరం లేదు, శాప కాడి క్రింద నలిగిపోవాల్సిన అవసరం లేదు. యూ కెన్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. నువ్వు దేవుళ్ళు ఆనందించగలవు, దేవుళ్ళు సంతోషించగలవు. అపోస్తలుడైన పౌలు ఇదే అంటాడు, ప్రభువునందు ఆనందించండి, మరలా చెబుతున్న ఆనందించండి. వాస్తవానికి ఫిలిప్పీలకు రాసిన పత్రికను అపోస్తలుడైన పౌలు ఒక చెరసాల నుండి రాశాడు, బందీ గృహంలోంచి రాశాడు. అలాంటి స్థితిలో ఉన్న ఆయన ఆనందించని చెబుతున్నాడంటే ఇది భౌతిక సంబంధమైన ఆనందం అయితే కాదు. దేవుడిచ్చే ఆనందం ఆత్మీయమైనది, ఉన్నతమైనది, మనిషిని ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టేది. ఈ ఆనందం కోసం ప్రాకులాడుతున్నావా? ప్రభు పిలుస్తున్నాడు. దుఃఖమును నిట్టూర్పు తొలగిపోవాలంటే ప్రభు దగ్గరికి రావాలి. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. అసాధారణ అద్భుతాలు మీ జీవితంలో జరుగుతాయి.